హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కామికాస్ వరల్డ్. సో నిన్న బర్త్డే చాలా బాగా జరిగింది, అంగరంగ వైభవంగా, చాలా సంతోషంగా ఉంది అనుష. సరే ఓకే, నిన్న బర్త్డే అంతా బాగా జరిగింది. వీడియో పోస్ట్ చేస్తుంది, ఆ వ్లాగ్ లో మొత్తం అంతా ఉంటుంది అండి, ఏం జరిగింది వాట్ ఈస్ వాట్ అనేది. బట్ ఎండింగ్ కుదరలేదు, నైట్ లేట్ అయిపోయింది, బుడ్డది వచ్చేసరికి ఎండింగ్ ఏమైపోయింది అన్న. ఒక పక్క నాకు చెమటలు కారిపోతుంది, చాలా పని ఉంది, బయటకి వెళ్ళాలి, ఫాస్ట్ గా లేచి లేట్ గా లేచాను. సరే 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 అయితే నేను బయలుదేరుతాను, బయట టైం అయిపోతుంది, చెమటలు కారిపోతున్నాయి. ఓకే, ఇదిగో ఈ రోజు అమ్మవారు అలంకరణ అయితే ఇది. ఏంటి వాళ్ళ అమ్మవారు? లలిత త్రిపుర సుందరి. సో బయట ఎక్కడ చెరుగ్గాలు దొరకలేదు, అందుకని చెరుగ్గాలు తయారు చేసి అటు ఇటు పెట్టేసింది అనుష. సో పూజ కంప్లీట్ అయిపోయింది. సో ఇక మీ ఇష్టం, ఆడుకోండి, బాయ్. మా కానిగడు చూడండి ఎలా తింటుందో దొంగ. అది వదిలేసి గంట అయింది, మళ్ళీ వచ్చి తింటుంది. మొత్తం జల్లేసి చిందరవందరు చేసేసింది మొత్తం. యమ్మీ కానీ సూపర్. బయట ఇప్పుడు దాకా ఆడి ఆడి వచ్చింది కదా, ఆకలేస్తుంది పిల్లకి. కుదురుగా కూర్చొని తింటుంది. అసలు నోట్లోకి వెళ్తుందమ్మా అది. స్పూన్ నాకుతున్నావు, అదిగో ఖాళీ స్పూను. అదా, అది తింటున్నావా? ఎలా తింటున్నావు? అమ్మో, వెళ్ళింది. డాడా వచ్చి డాడా వచ్చి కాన్వి చూసేస్తుందా? గుడ్ గర్ల్. కానీ ఏం పనులు అయ్యి? సరిగ్గా చూడమ్మా, పంపించింది నువ్వే, తుడిసేది నువ్వేనా? టైం 11:30 అవుతుంది. ఇప్పుడు ఫ్రీ అయ్యాను పొద్దున్న నుంచి. 40 మినిట్స్ 50 మినిట్స్ అవుతుంది ఇంటికి వచ్చి. ఫ్రెష్ అయ్యి కూర్చున్నాం. పొద్దున నుంచి ఏం చేశారు? అలా టైం గడిచిపోయింది. కానీ ఏం చేసింది? దూర పనులు కోడి పిల్లలు పిసికేసింది. పక్కింటి వాళ్ళే చికెన్ కావాలేమో దానికి. మనం వండు ఇంట్లో చికెన్ కోసం అనుకోండి బాబు. కళ్ళు చూడు నా ఎలా ఉన్నాయి, నిద్ర వచ్చేస్తున్నట్టుంది. అమ్మవారు రెడీ రేపటికా? సో రేపటికి మహాచండీ అవతారానికి అమ్మవారిని, సో రేపటికి మహాచండీ అలంకారంతో అమ్మవారిని రెడీ చేసింది. బాగుంది, సేమ్ నేను చెప్పినట్టు చేస్తావు. ఏం చెప్పు? అది ఇలా చేయాలి అలా చేయాలని చెప్తున్నాను కదా రోజు. బాగా చెప్పు. అయితే సేమ్ వచ్చినా పర్లేదు, నేను చేస్తే బాగా చేద్దానేమో. సరే అంటే కొంచెం ఏం చేయాలో చెప్తే మారుస్తాను. పోను వద్దులే, టైం చాలా అయింది కదా. పర్లేదు, నాకు 2-3 అయినా పర్లేదు. వద్దులే, మొన్న 3:30కి పడుకున్నా, అంతకుముందు రోజు 3:30కి పడుకున్నా. నాకేం అలవాటే, పర్లే. అలవాటే, రోజు 2 దాకా 3 దాకా పడుకో కదా. అందుకే చెప్పు, ఏం చేయాలి ఇంకా? ఈ అమ్మవారిని అక్కడ పెట్టేసి ఆ స్టెప్స్ మీద అవి తీసే మామిడగులు. సో నిన్నటి వీడియో చూశారు కదా, డ్రెస్ కొనలేదని అలిగింది. బాధ. ఎందుకు బాధ? అంత మంచిగా చేసినప్పుడు డ్రెస్ పిక్చర్ డ్రెస్ వేసుకుని నార్మల్ టాప్ వేసుకున్నాను, క్యాజువల్ టాప్. ఎందుకు అది? అవును, నువ్వే వద్దన్నావు కదా. గ్రాండ్ గా ఇష్టం, లాంగ్ ఫ్రాక్ మంచిగా ఇలా ఫెయిర్ వచ్చి ఇలా బుట్ట బొమ్మలాగా అలాంటి ఫ్రాక్స్ ఇష్టం నాకు. నార్మల్ గా తీసుకెళ్తే ఇంకేంటి, అప్పుడు ఫీల్ అయ్యాను కొంచెం. అప్పుడు కూడా అడిగాను కదా, వెళ్దామో తెచ్చుకుందాం అంటే అప్పుడు కూడా వద్దన్నావు. ఎప్పుడు? అప్పుడు ఫంక్షన్ వాళ్ళకి, పార్టీ వాళ్ళకి తీసుకెళ్ళాక ఇంకా అప్పటికప్పుడు కొనేస్తాం. మరి కొంటావు, కొనమని కాదు, అప్పటికప్పుడు కొనుక్కొని ఏం చేయను, ముందు ఉండాలి ఆ తిరిగి.
అయితే నచ్చలేదంటావు నీ బర్త్డే నీకు. నచ్చింది నచ్చలేదని చెప్పట్లా, ఉమ్. కానీ ఆ బర్త్డే ఫ్రాక్ ఉంటే ఇంకా కొంచెం స్పెషల్ గా అనిపించేది. మళ్ళీ చేసుకుంటావా చేసుకుంటా. నెక్స్ట్ ఇయరా? ఇయర్ ఫేక్ బర్త్డే చేస్తున్నాను. బర్త్డే ఎక్కడ అటు సైడ్ ఫేక్ వెడ్డింగ్ చేస్తున్నారు కదా, అలాగా సెలబ్రేషన్స్ కేసు. ఇంకేం పని ఇప్పుడు? అయిపోయింది, ఇంకంతే రెడీ చేసేసాను. ఎన్నో రోజు ఇవాళ స్టార్ట్ అయ్యి దసరా? ఏమో నాకు తెలియదు. అక్టోబర్ 2 దసరా. అవును. ఓ గాంధీ జయంతి రోజు వచ్చింది ఈసారి దసరా. దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా. ఓయ్ సాయి తెచ్చిందా? తేజు. ఓకే అయితే గాయ్స్, ఇంకో గుడ్ నైట్ గాయ్స్. అవునా, మాట్లాడచ్చు కదా. బాబా ఇంక ఓపిక లేదు, నేను పడుకుంటాను. ఓకే మరి ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. ఓకే అనుష ఇంకేదో మాట్లాడుతుందంట, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ స్మైలింగ్, బాయ్. అనియడు నేను అమ్మని రెడీ చేశాను కదా, అమ్మకి దండం పెట్టుకో. అమ్మో అది ఏం దండమే, సరిగ్గా పెట్టుకో, దండం పెట్టుకో. చాలే ముద్దులు. తప్పు తప్ప ఎందుకు, అమ్మో పడిపోద్ది లాక్కు. అమ్మా పాపయిందమ్మా, పడలేదమ్మా, పడిపోతుందని జాగ్రత్తగా పట్టుకోమంటున్నా. అమ్మో అమ్మో అమ్మో, ఓం చూస్తుంది కానీ కూడా ఏం చేస్తున్నాడు? బొజ్జమా, నిద్ర రావట్లేదా? అమ్మ ఇలా వచ్చమ్మా సుజరా.